ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్కి సంబంధించిన కిడ్నాప్ కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీంట్లో కంప్లైంట్ వచ్చేసి వాయుగుండ్ల రమేష్ అనే అతను, ఎవరైతే కిడ్నాప్ అయ్యాడో అతను బాధితుడు. అతను ఇచ్చిన రిపోర్ట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వెంటనే మా ఎస్పీ గారి, మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు వెంటనే వాళ్ళని ట్రాక్ చేసి ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకి పంపించడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో మొత్తం 11 మంది ముద్దాయిలు ఉన్నారు. వాళ్ళలో 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో కంప్లైంట్ వాయుగుండ్ల రమేష్ అనే అతనికి, అట్లాగే A1 ముద్దాయిగా ఉన్న సురేంద్ర బాబు అనే అతనికి, దగదర్తి అతను సురేంద్ర బాబు అనేది వాయుగుండ్ల రమేష్ ఆత్మకూరు. అయితే వీళ్ళిద్దరు 2024 నుంచి బెంగళూరులో ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్లో భాగంగా వాళ్ళిద్దరూ వ్యాపార లావాదేవీలు ఉన్నాయి వాళ్ళిద్దరికి. దాంట్లో ఫైనాన్షియల్గా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల్లో భాగంగా ఇతని మూమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ట్రాక్ చేయడం జరిగింది. ఈ రమేష్ XUV కారులో ఉన్న GPS ఆధారంగా దాంట్లో ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు అనే సమాచారం ఇతను రాహుల్ అని, మనోజ్ అలియాస్ రాహుల్ అనే అతను వాళ్ళకి చేరవేయటం జరిగింది. దాని ఆధారంగా నెల్లూరు నుంచి ఇటు బుచ్చి వైపు వస్తుంటే వీళ్ళు కారులో ఎర్టిగా కారు, అలాగే తార్ కారు, ఈ స్విఫ్ట్ కారులో వీళ్ళని వెంబడించి కాగులపాడు హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని చేజ్ చేసి పట్టుకునే క్రమంలో అతను పక్క తీయటం వల్ల చెరువులో పడిపోయింది SUV మహేంద్ర కారు. వెంటనే అతన్ని కారులోంచి తీసుకొని ఎర్టిగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోవటం జరిగింది. మనకు ముఖ్యంగా ఈ సమాచారం అనేది అక్కడ లోకల్గా ఉండే ఎవరైతే దర్గాకి వెళ్ళి అక్కడ బారాషాహిద్ దర్గాకి ఆడ నుంచి వచ్చేటప్పుడు గుర్రాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు గమనించి మనకు 112 కాల్ చేయడం జరిగింది. ఆ 112 కాల్ ఆధారంగా ఎవరిని తీసుకెళ్ళింది కూడా ఇనిషియల్గా మనకి ఎవరికి తెలియదు. కారులో ఇట్లా తీసుకెళ్లారు, మేము అడిగాము, ఫైనాన్స్ వాళ్ళు అని చెప్పారు అన్నారు. మేము వెంటనే ఆ కారు నెంబర్ అది చెప్పారు. దాన్ని ట్రేస్ చేయడానికి మేము ప్రయత్నించి టోల్ గేట్లు ఎక్కడెక్కడ పాస్ అయింది అనేది కూడా చూడటం జరిగింది. అట్లాగే ఎస్పీ గారు, డిఎస్పీ గారు వెంటనే మదనపల్లి అక్కడ ఎస్పీ గారు వాళ్ళతో, డిఎస్పీ గారు వాళ్ళతో మాట్లాడటం జరిగింది. మాట్లాడటం జరిగిన వెంటనే మనం వెంటనే వాళ్ళని ట్రాక్ చేయాలని చెప్పి కార్లన్నీ చూసాము. ఆ తర్వాత ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాడి దగ్గర నుంచి ఒక తోటలో ఎక్కడో వీళ్ళని బంధించి పెట్టారని చెప్పారు. అక్కడి నుంచి పారిపోయి వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కేసు నమోదు చేశాము. కేసు నమోదు చేసి వీళ్ళ వ్యాపార లావాదేవీల్లో ఇద్దరి దగ్గర ఇష్యూస్ ఉన్నాయి. దీన్ని డబ్బులు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేసేదానికి ఇతన్ని కిడ్నాప్ చేయడం జరిగింది. ఆ కిడ్నాప్లో భాగంగానే వాళ్ళని నిన్న ముద్దాయిల్ని 11 మందిలో 10 మందిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టుకి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.